శాలరీ క్రెడిట్ అయిన రోజు తప్ప మిగిలిన రోజుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే భయం వేసేస్తుందండి. కింద పైన చూడకుండా నాన్ స్టాప్ గా ఫోన్ పే కూడా వేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ సడన్ గా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంటే షాక్ తినాల్సి అవుతుంది. గురుగారు మన టార్గెట్ ఫిష్ ఫ్రాన్స్ కొందామని బయలుదేరాం, కానీ మనసులో మాత్రం నెల రోజుల నుంచి ఒకటే పీకేస్తుందండి. ఎందుకు వచ్చిన బతుకురీదా బండికి ఇంజనీర్ మార్చలేకపోతాం. 6 నెలలు అయిందండి ఇంజనీర్ మార్చి. రోజు అలా గిండకుండా పోతున్నాం. బండి ఎక్కడ అవుతలేదు, ఇబ్బంది లేదు. కూడా మార్చలేదు అనుకోండి, బండి ఇంజిన్ పెట్టేస్తే బోర్ చేయించుకోవాలి 10,000 అవుతుంది. అన్ని గుర్తొచ్చి వెంటనే మార్చేయండి. ఈ రోజు వేమూరులో సాయిబాబా గుడి దాటిన తర్వాత ఈ మెకానిక్ షాప్ ఉందండి. అన్నయ్య నేను చెప్పకుండానే బ్రేక్ లైట్ వేసి ఆయిలింగ్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసాడు. మొత్తం చెక్ చేసి అన్ని చాలా జాగ్రత్తగా చేశాడు. గురుగారు ఇంజనీర్ మార్పించి రోడ్డు మీద అలా వెళ్తా ఉంటే నా మనసుకు మాత్రం ప్రశాంతం అనిపించింది. నా బండి ఇంజిన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది లోపల. నెక్స్ట్ నేను చేసిన మరో ముఖ్యమైన పని ఏంటంటే డిస్టిల్ వాటర్ కొనమని బ్యాటరీలోకి. ఈ షాప్ కి వెళ్ళగానే నా దృష్టి మొత్తం 5 లీటర్ల టిన్ మీద పడింది. ఎంత అడిగి 40 రూపాయలు. మా ఇంట్లో ఉన్న అమరాన్ బ్యాటరీలో వాటర్ ఆవిరైపోయి చాలా కాలం అయింది. అది చూసిన నా ప్రతిసారి ఎందుకు వచ్చిన బతికిరా ఇది కూడా మార్చలేకపోతున్నాను అనిపించింది. డిస్టిల్ వాటర్ కొన్న తర్వాత మనసులో హాయిగా ఉంది. వెంటనే ఒక గ్లాస్ చెరుకు రసం చెప్పాను. తమ్ముడి షాప్ లో ట్రైనింగ్ అవుతుంటాడు, నిమ్మకాయ ఎక్కువ పిండేయాడు. చెరుకు రసంలో తీపికన్నా పులిపి ఎక్కువైంది. ముఖ్యమైన బాధ్యతలు పూర్తిగా చేప కొండకు వచ్చాను.